శోభాదేవి చిక్లూరు గ్రామంలో గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్నాను. ఇంతకుముందు ఎక్కడ కానీ నాకు గుర్తింపు రాలేదు. ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన ద్వారా నేను చాలా 10 మందికి తెలిసింది నేనేంటే ఏందో అని. తర్వాత జగన్ సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందికి చాలా ఉపయోగాలు జరిగినాయి. కుల మత భేదాలు ఏమీ లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఆర్థికంగాను సామాజికంగాను ప్రతి ఒక్కరూ లబ్ధి పొందినారు. అదేవిధంగా ఇప్పుడు మేము జగన్ సార్ కోసం పనిచేయాలంటే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది అడ్డు పెట్టుకొని ప్రతి పార్టీ కూడా మమ్మల్ని దూషిస్తున్నారు. కానీ ఇప్పుడు మేము ఆ పార్టీకి పనిచేయాలంటే వాలంటీర్గా ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు వాలంటీర్గా స్వచ్ఛందంగా రిజైన్ చేసి నేను జగన్ సార్ కోసమే పనిచేయాలని నిర్ణయించుకున్నాను. జగన్ సార్నే గెలిపించుకుంటాము. జై జగన్. అందరికీ నమస్కారం. నా పేరు శోభ. చిన్నపడల గ్రామంలో 6వ క్లస్టర్లో నేను వాలంటీర్గా పనిచేస్తున్నాను. నేను ఇంతకుముందు కొందరికే తెలిసేదాన్ని, ఇప్పుడు వాలంటీర్గా పనిచేస్తున్నాను కాబట్టి నాకు ఇచ్చిన 60 కుటుంబాలతో నాకెంతో సన్నిహిత భావము, వారికి సేవ చేసి భాగ్యము ఇచ్చిన జగన్ సార్కి ముందుగా నమస్కారములు. ఎందుకంటే ఈ పని చేయడం వల్ల నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను. 10 మందికి వారికి అర్హత ఉన్న ప్రతి ఒక్క పథకం వారికి అందజేయటకు నేను ఒక పనిముట్టుగా వాడబడుతున్నానంటే ఇది ఎంతగానో నాకు సంతోషకరమైన విషయము. నా కుటుంబం కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నవరత్నాల ద్వారా నేను కూడా నాకు ఇంటి స్థలము, నా కొడుకు 4 సంవత్సరాలు అమ్మఒడి, మా అత్తకి వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, ఫింక్షను మేమన్నీ అందుకున్నాము. మేము ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నామంటే జగన్ సార్ వల్ల, ఇక్కడ ఎమ్మెల్యే సార్ ద్వారా. ఎందుకంటే మేము ఇంతకుముందు అయితే మాకు ఇంటి స్థలం లేదండి, మాకు పూర్తిగా ఏమీ లేదు. ఇప్పుడు ఈ స్థితిలో మేము ఉన్నామంటే నిజంగా సంతోషిస్తున్నాము. ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా మేము ఎన్నో నేర్చుకున్నాము. ఎందుకంటే 10 మందికి ఆ పథకాలు అందజేయడం వల్ల వారు సంతోషపడుతున్నారు, మేము సంతోషపడుతున్నాము. కానీ ఈరోజు ఈ వాలంటరీ వ్యవస్థ ఉండకూడదని మా మీద ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. కానీ అవన్నీ అవాస్తవాలను నిరూపించడానికే స్వచ్ఛందంగా నేను రిజైన్ చేస్తున్నాను. ఎందుకంటే సార్ కోసమే మేము పనిచేయాలని దృఢ సంకల్పంతో ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అంతా మేము మా ఎమ్మెల్యే సార్ని, మా సీఎం సార్ని గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. జై జగన్ సార్. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు బాయ్ బాయ్ బాయేంద్ర భార్గవ్ హాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.